మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో పూలే సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పూలే సినిమా ట్రైలర్ ను పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. సుపద క్రియేషన్స్ బ్యానర్ పై పొన్నం రవిచంద్ర నిర్మిస్తున్నారు ఈ సినిమా. అనంత నారాయణ మహాదేవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూలే సీడీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. మనతో మనమే ఓ మజిలీనే చేరాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి పాట చేసే అవకాశాన్ని ఇచ్చిన పొన్నం ప్రభాకర్ గారికి, పొన్నం రవిచంద్ర గారికి, వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇతర పెద్దలకి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇంతమంది మహానుభావులు ఉన్న ఈ స్టేజ్ని నేను పంచుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతవరకు ఆల్మోస్ట్ 80 మూవీస్ పైనే చేశాను. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక బయోపిక్ చేయడం. నిజంగా పూలే గారు లాంటి మహానుభావులు బయోపిక్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతృప్తిగా కూడా ఉంది. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ మనకి దొరకవు చేయడానికి. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడా. అలాగే విమలక గారు నమస్తే. చాలా కాలం తర్వాత మళ్ళీ స్టేజ్ పంచుకున్నాను. ఆవిడి గళం ముందర మా అందరిది కూడా చాలా చిన్నపోతుంది. మీది వేరు, అసలు ఒక విప్లవాన్ని సృష్టిస్తుంది ఆవిడ గళం. సో అలాగే మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు శ్రీలేఖ గారు. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ శ్రీమతి వెన్నెల గద్దర్ గారు. వేదిక మీదున్న పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, వేదిక మీదున్న పెద్దలందరికీ వందనాలు. అట్లాగే రవిచంద్రన్నకి ముఖ్యంగా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదల మీద జరుగుతున్న టెక్నాలజికల్ దాడి, జరుగుతున్న సోషల్ మీడియా దాడిని అరికట్టాలంటే ఇలాంటి సినిమాలు పెద్ద ఎత్తున రావాలి. ఇలాంటి సినిమాలే సామాజిక స్పృహని ప్రజల్లో, పిల్లల్లో నేర్పుతుంది. చిన్నప్పటి నుంచి మంచి పాటలు, సామాజిక చైతన్యవంతమున్న పాటలు, నిజము, అట్లాగే అన్యాయాన్ని వ్యతిరేకించే
సమాజాన్ని మేము చూసాం కాబట్టి